కానీ నీ ఉత్సాహం చూస్తుంటే నీకు అవకాశం ఇవ్వాలనిపిస్తుంది. ఈ అమ్మాయి మన ఎస్టేట్లోనే పనిచేస్తుంది. తన డీటెయిల్స్ కావాలి. ఎందుకు సార్? చాలా అందంగా ఉంది. తన పేరు వసుంధర. ప్లాంటేషన్లో కార్మికురాలిగా పనిచేస్తోంది. తన్ని నా క్యాబిన్కి తీసుకురా వెంటనే. ఓకే సార్. మన మధ్యనే ఉంటుంది సార్. ఇలాంటి విషయాల్లో నువ్వు చాలా కోఆపరేటివ్ అనుకుంటా. సార్ అది పర్లేదు, నీలాంటి వాడే ఇలాంటి విషయాలకు కావాలి. సరే వెళ్ళు. ఓకే సార్. వీడి క్యారెక్టర్ని ఒక అంచనా వేయలేము, కానీ వీడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వసుంధరా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే మామయ్య, నీకు ఆ పూల రంగడి గురించి చెప్పాను కదా, వాడు నిన్న గుడికి కూడా వచ్చేశాడు. ఎక్కడ కనిపించినా అల్లరి చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఎస్టేట్లో ఉంచనివ్వకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళుతున్నాను. ఆవేశపడక వసుంధరా, కొత్తగా వైస్ చైర్మన్ గారు వచ్చారని విన్నాను. కంప్లైంట్ ఇచ్చే ముందు ఆయన కూడా ఒక మాట చెప్పు. మళ్ళీ పోలీసులు ఎస్టేట్లోకి వచ్చి ఎంక్వైరీలు అంటే మాకెందుకు చెప్పలేదని మన మేనేజ్మెంట్ మనల్ని నిలదీయొచ్చు. నిజమే మామయ్య, నేనంతలా ఆలోచించలేదు. కానీ ఆయన్ని కలవడం ఎలా? వసుంధరా, నిన్ను వైస్ చైర్మన్ గారు తీసుకురమ్మన్నారు. రా, ఎక్కువ. వైస్ చైర్మన్ గారిని కలవాలి. క్యాబిన్లో ఉన్నారు. థ్యాంక్ యూ. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. వసుంధరనా? అవును సార్. నీ వెంట ఎవడో పడుతున్నాడని విన్నాను, నిజమేనా? అవును సార్, మీకు చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామనుకుంటున్నాను. కంప్లైంట్ దాకా వెళ్ళావంటే చాలా టార్చర్ పెట్టుంటాడు. ఏమన్నాడు చెప్పు? చేతులు బాగున్నాయి, వేళ్ళు బాగున్నాయి అన్నాడు సార్. ఎప్పుడు? కూరగాయలు పడిపోయినప్పుడు తీసుకున్నప్పుడు సార్. లేడీస్ ఫింగర్ బాగుందన్నాడా, వేళ్ళన్నాడా? అనడం లేడీస్ ఫింగర్ అన్నాడు, కానీ అది నా వేళ్ల గురించే సార్. ఇంకా ఎర్రగా దోరగా పండిందని చీప్గా మాట్లాడాడు. టమాటా గురించి అనుంటాడులే. సరే, ఇంకెక్కడ కలిశాడు? గుడిలో సార్. నేను మా నాన్నకి ఆరోగ్యం బాగుండాలని దండం పెట్టుకుంటున్నాను. తను వెనక నుంచి మీ నాన్నకి వైద్యం చేపిస్తాను, నిన్ను చదివిస్తాను అని ఏకంగా దేవుడు మాట్లాడినట్టు నమ్మించాడు సార్. నిజంగా చదివిస్తాడేమో, అందుకు అరెస్ట్ చేయిస్తావా? పాపం కదూ. కూరగాయలు కింద పడితే తీసి హెల్ప్ చేసినందుకు, చదివిస్తానని అన్నందుకు ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి గుడిలో మనుషులతో కొట్టించావంట. లేదు సార్, కొట్టించలేదు, గెంటించానంతే. తనొచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చాడు. అయ్యో, ఏమనిచ్చాడు సార్? మంచి మనసుతో సాయం చేయాలనుకున్నాను, మీ ఎస్టేట్ వాళ్ళు మనుషులతో గెంటిస్తున్నారు అని. సార్, తను అబద్ధం చెప్తున్నాడు సార్, తన మాటలు నమ్మకండి. వాడి మొహం మీరు చూసారా సార్? మిడిగుడ్లు వేసుకొని దొంగ కోళ్లు పట్టే మొహము వాడు. వాడు పెద్ద ఫ్రాడ్ సార్.
అయ్యో చేయి పట్టుకోమంటారా? ఏయ్ వదులు. పోనీ కాళ్ళు పట్టుకుంటానండి. చిచి. ఇలా చేసినందుకు నువ్వు చాలా బాధపడతావు. నువ్వే నా దగ్గరకు వస్తావు. చూస్తూ ఉండు. నావి మిర్రిగుడ్ల దొంగ కొళ్ళు పట్టే మొహమా? సారీ సార్, మీరు వైస్ చైర్మన్ అని తెలియక. వైస్ చైర్మన్ కాకపోతే అలా ఉంటానా? మీరు కాదు సార్, వాడు. వాణ్ణి నేనే కదా. సారీ సార్, పొరపాటున అన్నాను. అయితే నేనెలా ఉన్నానో చెప్పు. అచ్చం వైస్ చైర్మన్ లా ఉంటారు సార్. వైస్ చైర్మన్లా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు? క్షమించండి సార్, ఈ ఉద్యోగం నాకు చాలా ముఖ్యం. దయచేసి నన్ను సస్పెండ్ చేయకండి సార్. ఏంటి వసుంధరా, నేను ఊరికే నిన్ను బెదిరించాను. నాకేమీ కోపం లేదు. నీ మీద ప్రాంక్ చేశాను. ప్రాంకా? నువ్వేమో అందంగా అమాయకంగా కనిపించావు, అందుకే సరదాగా ఏడిపించాను. వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేయరా? హే, ఇలా ఏడవకు. ఇలా ఏడిస్తే నీ అందం కరిగిపోతుంది. నా వల్ల నువ్వు బాధపడితే ఐఎమ్ రియల్లీ సారీ. అయ్యో పర్లేదు సార్. నువ్వింకా వెళ్ళొచ్చు. హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు. దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకే. లేదు సార్, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. హే దివాకర్, రా. థ్యాంక్ యూ సార్. వసుంధరని చూశాను. కళ్ళు తెరికే అందం. తన బయోడేటా? తండ్రి మాజీ కార్మికుడు, జబ్బు పడ్డాడు. తను డిగ్రీ సెకండ్ ఇయర్లో చదువు మానేసింది సార్. వేరే బంధువులు ఎవ్వరూ లేరు. ఓ, చదువుకుందా? ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చింది సార్. మొన్న ఈవెంట్లో కంపెనీ తరపున సన్మానాన్ని కూడా ఏర్పాటు చేశారు. లాస్ట్ మినిట్లో గ్రీష్మ మేడం ప్రోగ్రాం క్యాన్సిల్ చేశారు. అయితే తనకి నేను సన్మానం చేస్తాను. సారు నాన్ వెజ్ అనుకుంటా. ప్యూర్. సార్, ఈ విషయంలో నా హెల్ప్ మీకు ఎప్పుడు ఉంటుంది సార్. వర్కింగ్ టైం కదా? అవును సార్. ఎక్కువ టైం పాస్ చేయకు. వెళ్ళు. ఓకే సార్.